ఇంటర్వ్యూలు ఇవన్నీ చాలా తక్కువ అనమాట. మీరు ఎక్కువ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు గానీ పనని కాదన్నా, ఎక్కువ భయపడింది టు బీ ఫ్రాంక్ నీకు చెప్పడానికి. నేను ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో చిన్న చిన్న క్లిప్లు కట్ చేసి థంబ్నెయిల్స్ పెడతారు కదన్నా. ఓకే. అవి చాలా దారుణంగా ఉంటాయండి. అవి ఎవరు పెడతారో నాకు తెలియదు, కానీ దానికి భయపడి ఇంతకాలం యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇవ్వలేదన్న అసలు. ఓకే. సో ఇవాళ నీకు నాకు ఓకే. పెద్ద పెద్ద వాళ్ళు అడిగితే కూడా సార్ మీకు దండం పెడతా, ఇది పరిస్థితి. ఎందుకంటే ఆ థంబ్నెయిల్స్ ఎంత దారుణంగా పెడతారంటే మీకు తెలియదు కదా, మళ్ళీ అవి రిపీట్ చేసుకుని ఆ టాపిక్ని మళ్ళీ రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ దానివల్ల ఎక్కడి నుంచో ఊరి నుంచి ఫోన్ చేసి ఏంటి ఇదంట కదా అని అడుగుతుంటే ప్రశాంతంగా ఉన్న జీవితంలోకి ఆ ఫోన్లు వచ్చి ఎంత డిస్టర్బ్ చేస్తాయి అంటే, ఆ థంబ్నెయిల్స్ పెట్టే వాళ్ళకి ఎంత అంటే మరి ఏ రకమైన లాభం ఉందో నాకు తెలియదు. కానీ మీకు వచ్చే లాభం కంటే మేము సఫర్ అయ్యేది ఎక్కువ ఉంటుంది. అదైతే వాళ్ళకి చెప్పాలనుకున్నాను నేను. ఓకే. ఓకే. అంటే ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా మీరు ఎక్కడైనా ఈవెంట్కి వచ్చినా అవి థంబ్నెయిల్స్లో వెళ్ళిపోతుంటాయి, థంబ్నెయిల్లా పెట్టేస్తుంటారు ఎక్కువ అన్న. ఇప్పుడు నేను ఉన్నానన్నా, పెద్దోళ్ళు ఎవరో మాట్లాడితే ఇప్పుడు మనకు ఒక విషయం తెలియాలంటే ఎవరైనా చెప్పాలి ఆర్ ఎక్కడైనా చదవాలి. ఓకే. మనం అంత జీవిత సారాన్ని ఏమి కాసి పడబోచ్చు అని చెప్పడానికి ఇంకా టైం ఉంది, చెప్పే వయసు వచ్చినప్పుడు చెప్దాం.